మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 4. మనల్ని ఏం తయారు చేయమంటున్నాడంటే 2x2 మ్యాట్రిసెస్. అంటే ఎలా ఉంటాయి అవి? 2x2 మ్యాట్రిసెస్ 4 ప్లేసెస్ ఉంటాయి. అంటే ఈ ప్లేస్ చూడండి, 2x2 మ్యాట్రిసెస్ లో ఈ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఈ బాక్స్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మీరు? ఈ 4 నెంబర్స్ లో ఏదో నెంబర్ పెట్టచ్చు. ఈ బాక్స్ ని ఈ 4 నెంబర్స్ లో ఏదో నెంబర్ రాసుకోవచ్చు. ఇందులో కూడా అంతే. అంటే టోటల్ వేస్ ఎంత వస్తుంది? టోటల్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 4 into 4 into 4 into 4. 4 4s 16. So 16 16s 256. ఓకే అమ్మా, నోట్ చేయి. దీనిలో ఏమన్నా అర్థం కాలేదా? క్వశ్చన్ అంటే ఒకదాని తర్వాత రావచ్చు. రిపిటిషన్ ఎలా ఉన్నప్పుడు 4 వాడుకోవచ్చు. రిపిటిషన్ ఆర్ నాట్ అలౌడెడ్ అన్నాడు అనుకుంటాం సపోజ్. కింద క్వశ్చన్ అదే సార్. నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, అది ఎలా చేయాలో చూద్దాం. రిపిటిషన్ ఈజ్ నాట్ అలౌడెడ్. రిపిటిషన్ నాట్ అలౌడెడ్ అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇందాట్లాగే ఒక 2x2 మ్యాట్రిసెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు వీటిలో ఏదో ఒక ప్లేస్ మీకు నచ్చిన ప్లేస్ తీసుకోండి. ఏ ప్లేస్ తీసుకున్నా పర్లేదు. ఈ ప్లేస్ లో 4 నెంబర్స్ లో ఏదో నెంబర్ రాస్తారు. తర్వాత నేను ఈ ప్లేస్ దగ్గరికి వస్తా, నా ఇష్టం. ఇంకెన్ని నెంబర్లు ఉంటాయి నీ దగ్గర? 3 నెంబర్స్ లో ఏదో దాంతో దీన్ని ఫిల్ చేస్తావు. తర్వాత దీని దగ్గరికి వస్తా, 2 నెంబర్స్ లో ఏదో ఒకటి రాస్తావు. తర్వాత దీని దగ్గరికి వస్తా, మిగిలిపోయిన 1 నెంబర్ ఇక్కడ పెడతావు. ఇప్పుడు టోటల్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 4 into 2 into 1 into 3 మొత్తం మల్టిప్లై చేయటమే 24 ఆన్సర్. ఏం అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి ఇలా ఇచ్చాడు? If a matrix has 13 elements, then the possible dimensions or orders of the matrix are. 13 elements ఉన్నాయి, డైమెన్షన్స్ ఎన్ని రకాలుగా పాసిబుల్ అవుతాయి అని అడుగుతున్నారు. మ్యాట్రిక్స్ ఆర్డర్స్ ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తారు? 13 ఎలిమెంట్స్ ఉన్నాయంట. 13 ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆర్డర్ అంటే ఏంటండి మనకి మ్యాట్రిక్స్ కి? మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే m/n ఆర్డర్ లేదా పాసిబిలిటీస్. ఆర్డర్ అనొచ్చు లేదా మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్ పాసిబిలిటీస్ m/n. అంటే m రోస్ ఉంటాయి, తర్వాత n కాలమ్స్ ఉంటాయి. m రోస్ ఉంటాయి, n కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు దాని లోపల ఇప్పుడు కౌంట్ చేసినప్పుడు 13 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. సో 13ని 2 నెంబర్స్ గా చెప్పాలండి మీరు. పాసిబిలిటీస్ ఎన్ని? 13 into 1 కానీ 1 into 13 కానీ. ఇంకేమన్నా చెప్పగలుగుతారా? కాబట్టి ఇదే ఆన్సర్ మీకు క్వశ్చన్ కి. సపోజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దానిలో 8 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాడు. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాడు ఒక క్వశ్చన్ లో. అప్పుడు ఎన్ని రకాల మ్యాట్రిసెస్ కన్స్ట్రక్ట్ అవుతాయి అని అడుగుతున్నాడు. చెప్పండి. 8 into 1
1 into 8, 4 2 into into 4, 4 into 2, ఇంకా అంతే అంతేనా? సో టోటల్ ఎన్ని రకాల పాసిబిలిటీస్ వచ్చినాయి మనకి? 4. 4 మ్యాట్రిసెస్ వచ్చినాయి అని చెప్తాం. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? జస్ట్ 2 మ్యాట్రిసెస్ వచ్చినాయి. ఓకేనా? ఇట్లా చేసుకోవాలి. 2 నెంబర్స్ గా రాయాలి. ఓకే, Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 50. If A is equal to Second option. If A is equal to x14 minus 107 minus 4 minus 70 such that A power t is equal to minus A, then x is equal to A power ట్రాన్స్పోర్ట్ చేస్తేనంట మైనస్ ఏ వస్తుందంట. అంటే ఏ పవర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ ఏ వస్తుందంటే దాని అర్థం ఏంటండి? దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి? డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి? జీరోలు అవ్వాలి. ఏమవ్వాలి? జీరోలు అవ్వాలి. అంతేనా? డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి? జీరో అవ్వాలి. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 0. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 0. దట్స్ ఆల్. క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ ఏమన్నాడంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా 0 minus sin alpha cos alpha 0 0 0 1, then A transpose equal to A transpose A is equal to how much? I. తెలిసిందేగా మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. 3A is equal to minus 1 2 3 2 minus 1 2 2 2 minus 1, then A transpose equal to A transpose A is equal to I. A transpose A transpose A is equal to minus I. A transpose A transpose A is equal to 0 and none of these. ఇది మీరు ట్రై చేయాలి. చేస్తారా? Yes, sir. అంతే. -1 డయాగోనల్స్ లో ఉన్నాయి, మొత్తం మిగతా అంతా 2లు పెట్టేశాడు. 3A అని పిలుస్తున్నాడు దాన్ని. Given 3A is equal to minus 1 2 2 2 minus 1 2 Same option. 2 2 minus 1 ఎంత వచ్చింది? A transpose into A. 3A హోల్ ట్రాన్స్పోర్ట్ చేశారు అనుకో, ఆ 3 బయటకు వచ్చింది, దానికి ఏం కాదు. 3 బయటకు వచ్చేసింది అంతే. ఓకే, అంటే 3 into A ట్రాన్స్పోర్ట్ చేస్తే సరిపోయింది. A transpose A వచ్చింది. A transpose is equal to ఏనే వచ్చిందిగా. A transpose ఈక్వల్ టు 3A ట్రాన్స్పోజ్ వచ్చిందా? 3Aనే వచ్చింది కదా. 3Aనే వచ్చింది. ఇప్పుడు 3A into 3A ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే 9 into AA ట్రాన్స్పోజ్. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి మనకి? ఒక్కటి చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్కటి చేసుకుంటే చాలు. 2 minus 1 2 2 2 minus 1. మనకి ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ లో దీని గురించి చెప్పాము. సో 9 into AA ట్రాన్స్పోజ్. ఇక్కడ ఇది ఎంత వస్తుంది? -1 into -1 + 1 9A వస్తుంది సార్. 9 వచ్చిందా? మిగతా 0లు వచ్చినాయి అంతేనా? Yes, sir.
అంటే 9 అయ్యి వచ్చిందిగా. ఈ 9 తీసేసి రివర్స్ చేసిన అదే రకంగా వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏం చెప్తాం? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. If 3A plus 4B transpose is equal to some matrix and 2B minus 3A transpose is equal to some matrix, then B is equal to how much? సో B మ్యాట్రిక్స్ కావాలంటున్నాడు. అంటే Bని ఉండేలాగా చేయండి, మిగతా దాన్ని రిమూవ్ చేసేసేయండి. వెరీ ఈజీ. కాపీ చేసుకోండి ఇచ్చిన మ్యాట్రిక్స్ని. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఏంటి మనకి? ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే 3A plus 4B transpose. 3A plus 4B transpose is equal to మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే 7 minus 10 70, 0 6 31. సెకండ్ ఆప్షన్. దీని హోల్ ట్రాన్స్పోజ్ అయ్యింది. హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే 3A ట్రాన్స్పోజ్ అవుద్ది, 4B అవుద్ది. ఓకే, ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి 7 minus 10 17 అని వస్తుంది, 0 6 31 అని వస్తుంది. దీన్ని సే ఫస్ట్ ఈక్వేషన్. ఇకపోతే నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్దాము. 2B minus 3A transpose. 2B minus 3A transpose ఇలా ఇచ్చాడు. అదేమో -1 18 4 minus 6 4 minus 6 -5 -7 ఇలా ఇచ్చారు. నాకు ఏ అనేది క్యాన్సిల్ అయిపోవాలి. ఈ రెండు యాడ్ చేస్తున్నా నేను. ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 3A ట్రాన్స్పోజ్ minus 3A ట్రాన్స్పోజ్ క్యాన్సిల్, 6B ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 6, ఈ రెండు యాడ్ చేస్తే 18, -10 4 అమ్మా, -6 6 minus 6 0, 5 minus 6 12, 31 minus 7 ఎంత? 24. 6 తో డివైడ్ చేసేయండి. 1 3 -1 0 2 4. సో ఇది మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. Question number 54. If A transpose B transpose is equal to C transpose, then C is equal to BA. Yeah, C is equal to ఏమవుతుందంటే BA అవుతుంది. అంటే ట్రాన్స్పోజ్ రివర్స్ ట్రాన్స్పోజ్ కనుక రిమూవ్ చేస్తే
మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్ మారుతాయి కదా. అంటే మనకి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ కదా, అంతేనా? Yes, sir. ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the order of A is 4/3, if the order of A is 4/3, the order of B is 4/5, and the order of C is 7/3, and the order of A transpose B whole transpose and C transpose is. Workout చేయండి. చేస్తున్నారా? వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ బి హోల్ ట్రాన్స్పోజ్ అన్నాడు, తర్వాత సి ట్రాన్స్పోజ్ అన్నాడు. ఏ ట్రాన్స్పోజ్ కి ఆర్డర్ ఎంత? 3/4. ఓకే, బికి ఆర్డర్ ఎంత? 4/5. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైంది? 3/4 పోతుంది, 3/5 వస్తుంది. దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఏమవుతుంది? 5/3 అయింది. సి ట్రాన్స్పోజ్ కి ఆర్డర్ ఎంత? ఇది 7/3 ఇచ్చాడు కాబట్టి 3/7 అవుతుంది. ఈ 3 తీసేస్తాం కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 5/7. ఓకే, Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. P plus Q is equal to 1672. P is a symmetric, Q is a Q symmetric matrix. Then P is equal to how much? చేయగలుగుతారా? P is symmetric Second matrix. option. By 2 చేయాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏం చేయాలి? by 2 చేయాలి. ఫార్ములా ఉంది కదా, ఏం ఫార్ములా ఉంది మనకి? ఆప్షన్స్ మరి చెప్పేయచ్చు కదా సార్ ఈ క్వశ్చన్. అంటే సిమెట్రిక్ అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ 0 అయిపోయింది. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 అండి మనం చెప్పాల్సింది. పి అడిగినప్పుడు ఇట్లా చెప్పాలి. ఏ అంటేనేమో ఇదిగోండి ఈ మ్యాట్రిక్స్ ని ఏ అని పిలవాలి. ఏ అంటేనేమో చూడండి 1672 ప్లస్ దాన్ని ట్రాన్స్పోజ్ చేయండి 1672/2. 1 + 1/2 అంటే 1 వచ్చింది ఇక్కడ. 6 + 1 అంటే 13/2. ఇది కూడా 13/2. ఇదేమో 2. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి, అది ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి. ఒకవేళ క్యూ సిమెట్రిక్ అడుగుతా. క్యూ అడిగితేనేమో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 నోట్ చేసుకోండి. పి అడిగితేనేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అడిగితేనేమో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. స్క్యూ సిమెట్రిక్ అడిగితేనేమో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగినట్టున్నాడు. క్యూ ట్రై చేయండి మీరే. ఏం లేదండి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏమొస్తుంది? డయాగోనల్ 0 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి అన్ని డయాగోనల్ 0లు ఇచ్చాడు మనకి దొరకకుండా. సరే మీరు ట్రై చేయండి. చేస్తున్నారా? Yes, sir. దీనిలో ఒక 100 బిట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. 89 ఇచ్చాడు. మీరు వర్క్షీట్ 2 కూడా వర్కౌట్ చేసుకోవాలి. వర్క్షీట్ 2 చేయట్లే మీరు.
వర్క్షీట్ 2 చేస్తేనే మీకు కమాండింగ్ అనేది వచ్చింది మెయిన్స్ కి. ఎంత వచ్చింది? 57. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ 58 చూడండి. 58 ఏమన్నాడు? ఇఫ్ A is equal to 2x minus 3 x minus 2, 3 minus 2 minus 1, 4 minus 1 minus 5 is a symmetric matrix, then X is. Symmetric matrix అన్నాడు. X ఎంత అని అడుగుతున్నాడు. ఎంతమ్మా? 6 సార్. 6. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Next question. If A comma B are symmetric matrices, then AB A is. AB symmetric matrices అన్నాడు. అంటే ఇప్పుడు దీనికి హోల్ ట్రాన్స్పోజ్ కన్సిడర్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని ఏమంటారంటే, కాసేపు ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని ఏదో సమ్ సి అనండి. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబిఏ. కన్సిడర్ మనమే తీసుకోవాలి. సి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఏ హోల్ ట్రాన్స్పోజ్. హోల్ ట్రాన్స్పోజ్ ప్రాపర్టీ ప్రకారం ఏమొస్తుంది? చివరి నుంచి ముందుకు వస్తుంది. తెలిసిందేగా మీకు, లాస్ట్ నుంచి రాసుకోవాలి. అయితే ఏబిసిలు 3 కూడా, ఏబిలు 2 కూడా సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ, బి ట్రాన్స్పోజ్ అంటే బి, ఏ ట్రాన్స్పోజ్ అంటే తిరిగి ఏది వచ్చింది? మళ్ళీ సినే వచ్చింది. అంటే సి ట్రాన్స్పోజ్ తీసుకుని సి వచ్చిందంటే ఇది ఏ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటారమ్మా మీరు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ 0లు వచ్చినాయి కాబట్టి ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అని అడుగుతున్నాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది కదా. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఈ ప్రాపర్టీ వాడి ఆన్సర్ చెప్పండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతో చేస్తున్నారా? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమొస్తుంది? 0 ఏ ప్లస్ 1 బి మైనస్ 2. 2a minus 1 0 c minus 2. 2b plus 1 2 plus c 0 is equal to minus a అంటే 0 minus a minus 1 minus b minus 2 ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది? ఈక్వల్ చేస్తే 2a minus 1 is equal to minus a minus 1 అంటే 3a is equal to ఎంత వచ్చిందండి? క్యాన్సిల్ అయిపోయిందిగా. అయ్యో 0 వచ్చింది. అలాగే 2b plus 1 is equal to అంటే ఈ వాల్యూని మైనస్ b మైనస్ 2కి ఈక్వల్ చేసాం. 3b is equal to minus 3, b is equal to minus 1 వచ్చింది. మైనస్ ఏ అంటే ఇక్కడ రాయండి, మైనస్ 2 మైనస్ సి. ఓకే, మిగతా అవసరం లేదులే. ఇక్కడ ఈ 2 ఈక్వల్ చేసుకోండి. అంటే సి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ సి. మైనస్ 2 క్యాన్సిల్, సి ఈజ్ 0.
ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C అంటే ఎంత వస్తుందండి? -1 వస్తుంది. అంతేనా? -1 ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. -1 ఆన్సర్ లేదా? -1 ఆన్సర్ ఇవ్వలేదండి. ఇంకోసారి ట్రై చేయండి జాగ్రత్తగా. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని వచ్చింది. జీరో A+1 B-2 -A అంటే 0 -2A+1 -2B -1 A ట్రాన్స్పోజ్ కదా. A ట్రాన్స్పోజ్ 2B+1 2+C. ఇక్కడ మైనస్ తో చేస్తే -C+2నా? Not option. A+1 is equal to -2A+1 cancel అయ్యాయి. A 0. B-2 is equal to -2B -1. 3B ఇక్కడ ఏదో తప్పు చేసాం మనం. 3B is equal to 1 వచ్చింది. B equal to 1/3. యా, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇందాక -2 దగ్గర +2 పెట్టినట్టున్నాం, అందుకని 3 వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్ 61. If Aij of n/n matrix and Aij is equal to arithmetic mean of I comma j, then A is equal to how much? చెప్తారా అదేమవుతుందో? n/n మ్యాట్రిక్స్ అన్నాడు. n/n మ్యాట్రిక్స్ అంటే ఏం తీసుకుంటారు మీరు? వీడిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, డయాగనల్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక డయాగోనల్ కి అప్పర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ అదర్ సైడ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సమ్ జీరోస్ ఏవో ఉంటాయి. దాన్ని ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. పైన ఉంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, డౌన్ సైడ్ ఉంటే డయాగోనల్ కి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఎక్సెప్ట్ డయాగోనల్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అయిపోతాయి. ఈ రెండు అసలు రావు మనకి, అంతేనా? ఎందుకని రావు? వాడు ఇచ్చిన డెఫినేషన్ అది. ఏమిచ్చాడు ఆయన డెఫినేషన్? Aij అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ Aij అంటున్నాడు. అంటే ఏంటిది అర్థమైందా మీకు? అర్థమెటిక్ మీన్ ఆఫ్ అంటే సపోజ్ ఏదో ఒక మ్యాట్రిక్స్ n/n తయారు చేయమన్నాడు. n/n చేయమన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే మీకు కన్వీనియంట్ గా ఉంటుందని, మీకు బాగుంటుందని, మామూలుగా అయితే n/n చేసుకోండి అన్నాడు. అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉండాలంటే నేను సపోజ్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అంటే ఏమొస్తాయి? A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 ఇట్లా మ్యాట్రిసెస్ ఉంటాయి. ఓకే, A11 అంటే ఎంత అండి? అర్థమెటిక్ మీన్ ఆఫ్ 11 ఎంత? 1ఏగా. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 12 అంటే 3/2. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 31 అంటే 2. 21 అంటే 3/2. 22 అంటే 2. 23 అంటే 5/2. ఓకే, చూస్తున్నారా? 41 అంటే ఎంత అండి? ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేసి బై 2 చేయండి. అర్థమెటిక్ మీన్ 3 + 1 4/2, 3 + 2 5/2. ఎక్కడ చూస్తున్నాను నేను? ఇదిగో ఇది 3 + 2 5/2, 3 + 3 3. ఇది ఏ మ్యాట్రిక్స్ అండి? ఇది సిమెట్రికా స్క్యూ సిమెట్రికా? అది చెప్పండి. స్క్యూ సిమెట్రిక్ కాదు, ఎందుకని? డయాగోనల్స్ జీరోలు అవ్వలేదు కాబట్టి. ఇక మిగిలిపోయిన ఆప్షన్ మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అది అవుద్దేమో చూడండి. అది కూడా చూసి చెప్పాలి. ఏదో మిగిలిపోయిన ఆప్షన్ కదా అని చెప్పి అది పెట్టేయకూడదు. 62.
నెక్స్ట్ 62 చూడండి. 62 if a square matrix A plus A transpose will be dash matrix. చూడండి సిమెట్రిక్ అంటున్నాడు. A plus A transpose అంటే ఏమవుతాయా? ప్లస్ ఉంటే సిమెట్రిక్, ప్లస్ ఉంటే ఏమవుతుంది? పి అమ్మా, పి ఫార్ములా A plus A transpose by 2 కదా. by 2 పర్లేదులే, పెట్టినా పెట్టకపోయినా సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఆన్సర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. నెక్స్ట్ A minus A transpose అంటే స్క్యూ సిమెట్రిక్. ఓకే, నెక్స్ట్ 64. If A and B are two symmetric matrices, then AB plus BA is dash. AB plus BA ఏమైందండి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే హోల్ ట్రాన్స్పోజ్ తీసుకున్నా మళ్ళీ ఇదే వచ్చింది ఇక. ఓకేనా? AB plus BA అన్న BA plus AB అన్న ఒకటే, కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ABR ప్లస్ ఉంటే విడివిడిగా తీసుకోవచ్చా సార్? లేదండి, అంటే ఆ ప్రాపర్టీ ఒకసారి రిమైండ్ చేస్తాను నేను. A plus B హోల్ ట్రాన్స్పోజ్ ఉంటేనండి అలాగే ఉంటుంది. పెద్ద మీరు మార్చాల్సిన ఒక మల్టిప్లికేషన్ మారిద్ది అంతే. A ట్రాన్స్పోజ్ B ట్రాన్స్పోజ్ అయితే. ఓకేనా? ఒక మల్టిప్లికేషన్ లోనే మారుద్ది మీకు. అంటే మల్టిప్లికేషన్ లో AB హోల్ ట్రాన్స్పోజ్ అంటే B ట్రాన్స్పోజ్ A ట్రాన్స్పోజ్ అవుతుంది తప్పించి ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఇలాగే వస్తాయి. అందుకే ఒక పని చేయండి, ప్లస్ ఆర్ మైనస్ పెట్టి, ప్లస్ ఆర్ మైనస్. ఓకే, డివిజన్ లో ఉంటే విడివిడిగా తీసుకోవచ్చు. డివిజన్ లో ఉండదు లేదా? సెట్స్ ఎట్లా మ్యాట్రిసెస్ డివిజన్ ఎట్లా చేస్తావు? నాట్ డిఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, AB మైనస్ BA అంటున్నాడు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, మైనస్ తేడా వస్తుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ A is a symmetric matrix, then n belongs to n. A power n is dash. A power n is dash అంటే ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే A power n కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకు అండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది? ప్రూవ్ చేయండి అంటే, నేను ఎట్లా ప్రూవ్ చేస్తానంటే, ఏ ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A. ఇప్పుడు మనం ఏంది కన్సిడర్ చేయాలంటే, కన్సిడర్ A పవర్ n హోల్ పవర్ t కన్సిడర్ చేయాలి. అప్పుడు పవర్స్ మార్చుకోవచ్చండి. ఇలా మీరు ప్రాపర్టీ ఉందన్నమాట. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏనేగా, A పవర్ n వచ్చింది అంటే A పవర్ n హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే A పవర్ n వచ్చిందంటే A పవర్ n కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్సేగా. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడంటే, ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఎలా తీసుకుంటారండి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ A తీసుకుంటారు. ఓకే, తర్వాత ఏం చేయమంటున్నాడు? ఇది టెస్ట్ చేయమంటున్నాడు. A పవర్ n టెస్ట్ చేయండి అంటున్నాడు. మీరేం చేస్తారంటే, కన్సిడర్ A పవర్ n హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్స్ మనం ఇందాక మార్చుకున్నట్టే హ్యాపీగా మార్చుకోవచ్చు. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ A హోల్ పవర్ n. ఇక్కడ వీడు ఏమన్నాడు? n గురించి చెప్తా ఈవెన్ ఇంటిజర్ అన్నాడు. ఈవెన్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఏమైతే ప్లస్ A అయితే, అంటే A పవర్ n అయితే. ఓకేనా? మైనస్ ప్లస్ అయితే A పవర్ n హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే A పవర్ n వచ్చిందంటే దాని అర్థం ఏంటి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్. n గనక పాజిటివ్, ఈవెన్ పాజిటివ్ నెంబర్ అయితేనేమో, n సిమెట్రిక్ అయితే, అదే ఆడ్ అయితేనేమో స్క్యూ సిమెట్రిక్ అయితే. నెక్స్ట్ ఇదిగో నాట్ ఇక్కడ చెప్పాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ పెట్టండి. A is a symmetric matrix or skew symmetric matrix, then A square is symmetric matrix అయితే. ఎందుకని సిమెట్రిక్ అని చెప్తున్నాను నేను? ఎందుకంటే ఇక్కడ A స్క్వేర్ అనేది ఆడ్ ఈవెన్ ఇంటిజర్ కాబట్టి సిమెట్రిక్. A is a square matrix, A into A transpose is a dash matrix. A అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు, A ట్రాన్స్పోజ్ అనేది ఏమైంది అన్నాడు? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయితే దాన్ని ఏమంటారు? A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయితే దాన్ని ఏమంటారు? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు?
ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. అది డెఫినేషన్ అండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను. నెక్స్ట్, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ బోత్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్, అప్పుడు అది నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. బోత్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ అయ్యే ఛాన్స్ ఒక్క నల్ మ్యాట్రిక్స్ కే ఉంది. ఓ 72. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ కూడా అవ్వదు. అవ్వదు. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మిగతా జీరో. ఓన్లీ డయాగోనల్ ఎగ్జిస్ట్ అయ్యింది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను నీకు. 1 0 0 0 2 0 0 0 -1 ఇట్లాంటి మ్యాట్రిక్స్ ఏమంటారంటే కేవలం డయాగోనల్ ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే దీన్ని సింపుల్ గా ఏమనొచ్చు అంటే డయాగన్ రాయాలి. డయాగన్ రాసి 1, 2, -1 అని పెట్టాలి. ఇట్లా రాయాలి. మిగతా జీరోలు రాయకుండా ఇట్లా రాసుకోవచ్చు. డయాగన్ రాయకుండా ఊరకెట్ రాయకూడదు. ఇట్లా ఉంటుందండి డయాగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏదో డెఫినేషన్ ఇచ్చాడు, I² - J² అన్నాడు. దెన్ ఏ ఈస్, ఇది స్క్యూ సిమెట్రిక్ అయింది కదా. ఎందుకని స్క్యూ సిమెట్రిక్? 1 1 0 2 2 0 3 3 0 అయింది కదా. ప్రిన్సిపల్ డయాగోనల్ 0 అయిపోయిందంటే స్క్యూ సిమెట్రిక్ గా. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటేనా? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈక్వల్ ఓ అయితే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. నల్ మ్యాట్రిక్స్ అట్లాగా నల్ మ్యాట్రిక్స్ అయితే అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఏ 3/4 మ్యాట్రిక్స్ అండ్ బి ఈజ్ matrix such that A transpose B and B A transpose are both defined in the order of B is. కనుక్కోండి, ఇది A ఏమో 3/4 అన్నాడు. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలి. బోత్ డిఫైన్డ్ దెన్ ద ఆర్డర్ ఆఫ్ B. రెండు డిఫైన్ అయినాయి, ఆర్డర్ ఆఫ్ B ఎంత అంటున్నాడు. వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. ఏ ఒక్కటే చెప్పాడండి. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ B అవ్వాలండి. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ 4/3 అంటే ఖచ్చితంగా బిలో ఫస్ట్ ఎలిమెంట్ 3 అయి ఉండాలి, 3x అయి ఉండాలి. ఓకే, అప్పుడు ఇది పాసిబుల్ అయింది. బిఏ ట్రాన్స్పోజ్ అన్నాడు. బిఏ ట్రాన్స్పోజ్ బిలో ఫస్ట్ 3x అని తెలుసు. ఏ ట్రాన్స్పోజ్ అంటేనేమో 4/3. అప్పుడు x కాస్త 4 అవ్వాలి. అప్పుడు మ్యాట్రిక్స్ ఆర్డర్ అండ్ 3/4 ఎక్కడుందండి? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 74. If A is equal to 1 3 - 5 2 - 1 5 1 0 1, then the trace of A, trace and diagonal యాడ్ చేసేయండి. 1 వచ్చింది. ట్రేస్ అంటే చూస్తున్నారా? ట్రేస్ అంటే డయాగోనల్ యాడ్ చేస్తే ట్రేస్ అంటారు. ట్రేస్ ఆఫ్ A is equal to sum of diagonal elements. Sum of diagonal elements. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఎంత? సిగ్మా ఏ ఎంత వచ్చింది? ట్రేస్ 4th ఆప్షన్ అంతేనా? చూడండి, ఏఐజే కాదు, ఏఐఐ. చూస్తున్నారా? ఐఐ. ఓకే, సిగ్మా ఐ ఏఐఐ. ట్రేస్ ఆఫ్ ఏ 7. ట్రేస్ ఆఫ్ 7A ఎంత అంటున్నాడు. 7A ఎంత అండి మనకి? 49. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ట్రేస్ ఆఫ్ A is equal 2 + I, then trace of 2 - I into A is equal how much? కాన్స్టెంట్ ఏమన్నా వస్తే బయటపడేయచ్చు. 2 - I into 2 + I, 4 + 1 5. 4 + 1 5 కదా. సెకండ్ ఆప్షన్ ఎట్లా వచ్చింది? I² - 1 కదా. A + B into A - B. Next, trace of AB is 30. Trace of BA is also 30. Same. Trace ఏం మారదండి. తర్వాత trace of A and B are respectively 17 and 18. 17 and 8. Then the trace of
A plus B is add చేయండి 17 plus 8 how much 25 20. next traces of A and B are 19 and 18 trace of A means subtract చేయండి 11. 19 11 trace of A is 3 trace of B is 5 trace of A into B 15 చెప్పలేము. చెప్పలేం మ్యాట్రిక్స్ ఆర్డర్ తెలియకుండా ఏబి క్రియేట్ అవ్వదుగా కాంట్ సే నెక్స్ట్ 82 if A is equal to Aij is a scalar matrix order n by n such that Aij is equal to k for all I, then trace of A is how much? A అనే మ్యాట్రిక్స్ Aij ఉంది స్కేలార్ మ్యాట్రిక్స్ అంట. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే అన్ని కేలే ఉంటాయి కదండి. ఎన్కేనా ట్రేస్ ఆఫ్ ఎన్కే. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్లో కేవలం కేలు ఉంటాయి, మిగతా అన్ని కూడా జీరోలు ఉంటాయి. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఒకేలాగా ఉంటాయి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటంటే డయాగోనల్లో 1 ఉంటుంది కాబట్టి ఐడెంటిటీ అంటాం. అదే అదర్ దాన్ 1 ఉంటే దాన్ని స్కేలార్ అంటారు. వీడు చెప్తుంది ఏంటంటే ఇదొక ఏ మ్యాట్రిక్స్ అన్నాడు, ఇది ఏ మ్యాట్రిక్స్ చెప్పలా, n/n అన్నాడు. మనం 3/3 తీసుకున్నాం. ఎన్కే రైట్. 3/3 తీసుకుంటే ఇది ఇలా ఉంటుంది k0 0 0 k0 0 0 k. ఇప్పుడు ట్రేస్ ఎంత 3k కదా, అట్లాగే n ఆర్డర్ ఉన్నప్పుడు nk అవుతుంది అంటున్నా. నెక్స్ట్ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ట్రేస్ ఆఫ్ ఏ. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట, ట్రేస్ ఆఫ్ ఏ అంటే క్యాలిక్యులేషన్ చేయండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కదా, అంటే 4 × x + 2 2x - 3 and x + 1 is equal to 4x + 2. అంటే ఒక ఈక్వేషన్ తీసుకుని సింప్లిఫై చేసి అంటే x = 5 వచ్చిందయ్యా. 5 వస్తే ఇది 6, ఇది 10. ఆప్షన్ 3 కరెక్ట్. 84 ఏ ఇస్ ఎ స్క్యూ సిమెట్రిక్ ట్రేస్ ఎంత? 0. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ట్రేస్ 0 తెలిసిందేగా మీకు. ఇది అయిపోయినట్టుంది. 85 if A is equal to Aij is a skew symmetric matrix order n, then sigma Aii is equal to skew symmetric అంటే 0 అనండి ట్రేస్. సిగ్మా Aii అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ సమ్ ఎంత అంటున్నాడు 0. Aii అన్న AJJ అన్న ఒకటే జేజే అన్నా పర్లేదు. అంటే ఐ అనేది బాగా ఫెమిలియర్. జేజే డమ్మీ వేరియబుల్ గా మన ఇష్టం వచ్చింది కేకే కూడా పెడతా, నా ఇష్టం. ఐజేలే పెట్టాల్సిన పని లేదు, కే కూడా పెడతా, ఏదో నా ఇష్టం వచ్చింది పెడతా. ఆర్ పెడతా, ఒక్కోసారి ఆర్ పెడతా. అట్లా డమ్మీ వేరియబుల్ అంటారు దాన్ని. ఏదన్నా పెట్టచ్చు, సేమ్ ఉండాలి, అప్పుడు అది డయాగోనల్ ఇండికేట్ చేసింది. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి సిగ్మా అంటేనే సమ్ము. అంటే వీడ ఇన్ అదర్ వర్డ్స్ వాడు అడిగేది ఏంటంటే ట్రేస్ అడుగుతున్నాడు 0. నెక్స్ట్ if A is equal to Aij of n/n and Aij is equal to I of I plus j, and trace of A is ట్రేస్ కనుక్కుంటారా? డయాగోనల్ మ్యాట్రిక్స్ సమ్మేగా. జే బదులు ఐ పెట్టేసేయండి అమ్మా, అప్పుడు మీకు సమ్ వస్తుంది. సరేనా? నేను చూపిస్తున్నాను చూడండి. మీకు బాగా ఫెమిలియర్ అయిన విషయం ఏంటంటే ఇది తీసుకోండి. మీరు చేయాల్సింది ఇది ట్రేస్ అంటే, ఓకేనా? అంటే I × I + I అంటే I of I + I అంటే 2i, అంటే సిగ్మా 2 బయట పెట్టేయచ్చండి I². సిగ్మా I² అంటే ఏంటి? లైక్ ఇట్ లుక్ లైక్ సిగ్మా n². సిగ్మా n² ఫార్ములా ఏంటి? n × n + 1 × 2n + 1/6. ఈ 2 and 6 క్యాన్సిల్ 3 times, అంటే 2/3 of n × n + 1 × 2n + 1. 2/3 of n × n + 1 × 2n + 1.
ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఏఐజే ఐ ప్లస్ జే హోల్ స్క్వేర్ ఉన్నాడు, ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అంటున్నాడు. చేస్తారా? ట్రేస్ అంటే ఏంటి? సిగ్మా ఏఐఐ అంటే సిగ్మా ఐ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ సిగ్మా ఐ స్క్వేర్ అంటే 4 ఇంటూ సిగ్మా ఐ స్క్వేర్ అంటే ఎంత? ఎన్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది క్యాన్సిల్ అండి, 3 times 2 times. సో యువర్ ఆన్సర్ ఈస్ 2/3 ఆఫ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎ కాంజుగేట్ అంటున్నాడు. కాంజుగేట్ అంటే ఏం లేదులే, ఏ ఇచ్చాడు, దెన్ ద కాంజుగేట్ ఆఫ్ ఏ. కాంజుగేట్ అంటే ఎలిమెంట్స్ మార్చండి అమ్మా, ఐ ఉన్న చోట మైనస్ ఐ పెట్టండి అంతే. రియల్ పార్ట్ జోలికి వెళ్ళబాకండి, ఇమాజినరీ పార్ట్ వరకు మైనస్ ఐ పెట్టండి. రియల్ పార్ట్ అలాగే ఉండదు. చూసారా 4 చూసారా ఎట్లా వచ్చిందో, దాన్ని ఏం మార్చలా. -4 పెట్టబాకండి. ఓన్లీ కాంజుగేట్ అంటే మీకు కాంప్లెక్స్ నెంబర్స్ లో చెప్పాను, కాంజుగేట్ అంటే ఇమాజినరీ వాల్యూ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 - i 2 + 3i 4i 7 - 2i i 2 3 + 2i. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఏ ఈస్ సిమెట్రికా స్క్యూ సిమెట్రికా చెప్పండి. హెర్మిషియనా? స్క్యూ హెర్మిషియన్. అదే ఏ పవర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే హెర్మిషియన్ అంటారు కాంప్లెక్స్. డెఫినేషన్స్ ఉంటాయి కదమ్మా, చదవలేదా? ఒకసారి నేను చూపిస్తాను డెఫినేషన్స్, ఇదే లాస్ట్ బిట్లే. ఒకసారి మ్యాట్రిసెస్ డెఫినేషన్స్ అన్ని చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. డెఫినేషన్ మీద ఖచ్చితంగా మీరు బాగా గ్రిప్ లో ఉండాలి డెఫినేషన్స్ అన్నిటిపైన. డెఫినేషన్స్ ఇదిగోండి. స్క్యూ హెర్మిషియన్ అంటే చూడండి, ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏఐజే ఈ సెట్ టు బి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ జేఐ ఆర్ దట్ ఈస్ ఆల్సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ థీటా. అలా ఉంటే దాన్ని హెర్మిషియన్ అంటారు. అదే మైనస్ తోటి వచ్చింది అనుకోండి స్క్యూ హెర్మిషియన్ అంటారు. లైక్ ఇప్పుడు మనం దీనిలాగేనమ్మా, మన సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ లాగే. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే చూసుకోండి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ అయితే ఆర్థోగోనల్. ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఐడింపోటెంట్. ఇన్వాల్యూటరీ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ. నిల్పోటెంట్ అంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్ అంటారు. నిల్పోటెంట్ ఆఫ్ m ఈజ్ కాల్డ్ ఇండెక్స్ అంటారు. ఇండెక్స్ నిల్పోటెంట్ ఇండెక్స్ m అంటారు దీన్ని. ఈ డెఫినేషన్ లో బాగా మీరు నేర్చుకుని రెడీగా ఉండాలి. ఏంటేంటివి? నిల్పోటెంట్, ఇన్వాల్యూటరీ, ఐడింపోటెంట్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్. ఇవి నేర్చుకుని ఉండాలి. వాటి ప్రాపర్టీస్ కూడా చెప్పాము ఇక్కడ. లైక్ స్క్యూ సిమెట్రిక్ లాగా కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని ఏం లేదండి, హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్ అంతే. అంటే ఏ పవర్ థీటా అని పిలుస్తాం దాన్ని ఏమని పిలుస్తాం? ఏ పవర్ థీటా ఈజ్ ఈక్వల్. ఓకే అమ్మా, ఇది ఇక్కడ ర్యాంక్ కనుక్కునే మెథడ్స్ 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే ఒకటి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని ఎందుకు అంటున్నానంటే n ఈజ్ నాట్ ఈక్వల్ టు m అయినప్పుడు. ఇంకోటి స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే n ఈజ్ ఈక్వల్ టు m అయింది. ఫస్ట్ నేను రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. ర్యాంక్ ఫర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్.
దీనికి ఎకిలాన్ ఫామ్ వాడతాం. దీని పేరు ఏంటి? ర్యాంక్ కనుక్కుంటానికి ఎకిలాన్ ఫామ్. ఏంటా ఎకిలాన్ ఫామ్ అంటే, ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. 1 2 3 4 -1 0 2 1 3 1 0 2. ఈ ఎకిలాన్ ఫామ్ లో మీరు రో ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే చెయ్యాలి. ఓకే, రో ఆపరేషన్స్ చేసి ఏం సాధించాలండి మీరంటే, ఈ లాస్ట్ 2 రో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే సెకండ్ రో అంటే R2 వాల్యూ, R2 లో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవ్వాలి, R3 లో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవ్వాలి. దీనికోసం నువ్వేం చేయాలి? యూజ్ R1. ఈ R1 ఉపయోగించుకుని R1 ఉపయోగించుకుని ఈ ప్లేస్ లో 0, ఈ ప్లేస్ లో 0 చేయాలి. చేయండి. ఏం చేస్తే 0 తెప్పించగలుగుతారు మీరు? R2 లో ఆపరేషన్ చెప్పండి అమ్మా. R2 లో ఏ ఆపరేషన్ చేస్తే అక్కడ 0 అవుతుంది? R2 ప్లస్ R1. మిగతా ఎలిమెంట్లు ఏమైపోయినా నీకు అనవసరం, ఇది మాత్రం 0 అవ్వాల్సిందే. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే R3 మైనస్ 3R1. అప్పుడు 0లు వచ్చేస్తాయి కదా, ఇట్లా 0లు తెప్పించాలి. ఇక్కడ ఏ ఎలిమెంట్లు ఉంటాయి వాటి గురించి మనకు అనవసరం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉపయోగించి దాని కింద 0లు తెప్పించాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఎలిమెంట్ 2 అని వచ్చింది, ఈ పై దాంతో ఏదో 3 ఉంటుంది, దాన్ని ఈ రెండు వదిలేసి ఈ కిందది 0 తెప్పించాలి. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఉపయోగించి కింద ఎలిమెంట్స్ ని 0లు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి పైన కూడా 0లు వస్తాయి, దాన్ని పట్టించుకోబాకండి. మీరు ఎంతసేపు ఏం చేయాలంటే, ఇదిగో చూస్తున్నారా ఈ డయాగోనల్, ఇప్పుడు దీని కింద 0లు తెప్పించాక దీని కింద 0లు తెప్పించాలి. ఇంకా మ్యాట్రిక్స్ ఉంటే దీని కింద 0లు తెప్పి, అసలు ఎలిమెంట్స్ లేవు అనుకోండి మనం ఏం చేయలేము. ఆర్డర్ అయితే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే ఇవి. ఎంతసేపు వాటి కింద ఎలిమెంట్స్ ని 0లు తెప్పించాలి. ఈ రౌండ్ అప్ చేసిన వాటినే వాడాలి, మిగతావి వాడకూడదు. ఆ ఎలిమెంట్లే ఉపయోగిస్తూ కింద వాటిని 0 చేయాలి. ఇలా చేయటాన్ని ఎకిలాన్ ఫామ్ అంటారు. ఓకే, మొత్తం చేసేసాక, మొత్తం అంతా అయిపోయిన తర్వాత, ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఆన్సర్ ఏంటి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నాన్ జీరో రోస్ అంటే ఏంటో చెప్తున్నా. నాన్ జీరో రోస్ అంటే, ఫర్ సపోజ్ మీరు సాల్వ్ చేశారు, ఇలా వచ్చింది ఒకటి, ఇప్పుడు నాన్ జీరో రోస్ ఏది, జీరో రో ఏది? జీరో రో ఏది, నాన్ జీరో రో ఏది? ఇది నాన్ జీరో రోయేగా, ఇది నాన్ జీరో, ఇది జీరో రో. అంటే జీరో రో అని ఎప్పుడు అంటున్నాను? ఆ రోలో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ 0లు అవ్వాలి. ఆల్ ఎలిమెంట్స్ 0s అయితేనే దట్ ఈస్ కాల్డ్ జీరో రో. దట్ ఈస్ కాల్డ్ 0th రో. ఇప్పుడు మనకి ర్యాంక్ అంటే ఏం చెప్పాం? ఎకిలాన్ ఫామ్ లో ర్యాంక్ అంటే ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. అంటే మీకు వచ్చే ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు 0 ఉంది, 1 ఉంది, 0లు ఉన్నాయి, మరి ఇక్కడ 1 ఉంది కదా, మరి ఇది 0 రోనా నాన్ జీరో రో అంటే నాన్ జీరో రోనే. ఇది కూడా మనకి కౌంటింగే, ర్యాంక్ లో కౌంటింగే, నాన్ జీరో రో దీని పేరు. 0 రో అంటే ఆల్ ఎలిమెంట్స్ 0 అయిపోవాలి, ఇది కూడా 0 అయిపోవాలి, అప్పుడు అది 0 రో. ఉన్న ఆల్ ఎలిమెంట్స్, ఇక్కడ ఏం చెప్పాను? ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 0 రో. ర్యాంక్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. అన్ని 0లు కానటువంటి అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయో, రోస్ ఎన్ని ఉన్నాయో, దట్ ఈస్ యువర్ ర్యాంక్.
ఫర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఎకిలాన్ ఫామ్ ఉపయోగించి చెయ్యాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. మ్యాట్రిక్స్ 1 2 -1 0 2 1 0 5 0 3 1 -1 ఇలా ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చి క్వశ్చన్ ఏమంటాడంటే ఫైండ్ ర్యాంక్ సొల్యూషన్. ఇప్పుడు ఏ ఆపరేషన్ చేస్తారు చెప్పండి. R2 R3 అవసరమా? అది ఆల్రెడీ 0. నువ్వు ఏం చేస్తావు దాన్ని? R3 తో పనే ఉంది. R2 ఒకటే చేస్తావు. R2 ఒకటేలో ఏం చేస్తావు? R2 - 2R1 చేస్తావు. అప్పుడు ఏమైంది? 1 0 0. ఇది R2 ఒకటే కదా మార్చేది, మిగతాయి రాసేయండి. R2 చూడండి 1 - 4 1 - 4 అంటే -3 0 + 2 0 + 2 రా. నెక్స్ట్ 5 - 0 3 1 -1. ఓకే, ఇప్పుడు ఈ -3 ఉపయోగించి ఈ 1 ఉపయోగించి కింద 0 చేశానండి. ఇప్పుడు ఈ -3 ఉపయోగించి కింద దీన్ని 0 చేయాలి. ఏం చేయమంటారు? చెప్పండి. R3లో R3 రాయాలి. R3 + R2 దీన్నే వాడాలి. డయాగోనల్ ఉంటుంది కదా, దాని ఇది 1 1 A11 ఇది 2 2 అయ్యే వాడాలి. 0 చేయండి. అప్పుడు ఎంత వచ్చింది? 1 2 -1 0. నెక్స్ట్ 0 -3 2 5 0 0 ఎడిషన్ గా చేయాల్సింది 3 4. ఇప్పుడు ఇంకేం చేయడానికి లేదు. ఇంకా ఈ ఎలిమెంట్ కింద అసలు ఏమున్నాయని చేస్తావు. ఇప్పుడు ఫస్ట్ ఇది చేసాం, దాని కింద 0 చేసాం, ఇది చేసాం, దాని కింద 0 చేసాం. దీని కింద అసలు లేవు కాబట్టి చేయడానికి ఏం లేదు. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ర్యాంక్ ఎంత? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఎన్ని నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఈస్ 3. రోస్ ని బేస్ చేసుకునే చెప్పాలి, కాలమ్స్ తో పని లేదు. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి ఆఫ్ 3/3. దీనికి డెట్ కనుక్కోవాలండి. డెట్ ఏ కనుక్కున్నప్పుడు 2 పాసిబిలిటీలు వస్తాయి. అవేంటంటే ఒకటి ఇది 0 అవటం, రెండోది ≠0 అవటం. ≠0 అయింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ 3 ఫిక్స్ అయిపోయింది. =0 అయింది అనుకోండి, అంతేనా? =0 అయితే అప్పుడు ర్యాంక్ 3 అవ్వదన్నమాట. 2 కానీ 1 కానీ అవుతుంది. ర్యాంక్ 0 ఉండదండి, 2 కానీ 1 కానీ అవుతుంది. ఓకేనా? 3/3 మ్యాట్రిక్స్ మనకి జనరల్ గా ఉండేది మీకు హైయెస్ట్ ఆర్డర్ 3/3 మీకు. ఇంజనీరింగ్ వెళ్తే n/n మ్యాట్రిక్స్ వచ్చింది. 4/4 కూడా అంతే. ర్యాంక్ డెట్ కనుక్కోవాలి. డెట్ =0 వస్తే అప్పుడు ర్యాంక్ 4. ఇప్పుడు ఇది =0 అంటే నాన్ సింగులర్ కదా, అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయినట్టేగా. నాన్ సింగులర్ వచ్చినప్పుడు ర్యాంక్ డైరెక్ట్ గా తన ఆర్డర్ అవుతుంది. =0 అయితేనేమో అది అవ్వదు, దానికన్నా కింద నెంబర్ అవుతుంది, 2 కానీ 1 కానీ. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే క్రియేట్ సబ్ మ్యాట్రిసెస్. క్రియేట్ సబ్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ స్టెప్ 2 అన్నమాట. దేని తర్వాత స్టెప్ 2 ఇది? దీని తర్వాత స్టెప్ 2. 0 వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? సబ్ మ్యాట్రిసెస్ తీసుకోవాలి.
సబ్ మ్యాట్రిసెస్ అంటే ఏమేమి వస్తాయి నీకు? 2x2 మ్యాట్రిసెస్లు వస్తాయి. ఏమొస్తాయండి? 2x2 మ్యాట్రిసెస్ వస్తాయి. ఇప్పుడు వీటి యొక్క డెట్ కనుక్కోవాలండి మీరు. 2x2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీలు వస్తాయి. ఒకటి డెట్ బి 0 అవటం, రెండోది డెట్ బి నాట్ ఈక్వల్ టు 0 అవటం. డెట్ బి నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ ఫిక్స్ అయిపోయిందండి 2. నాట్ 0 అయితేనేమో ర్యాంక్ 1. డెట్ బి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎనీ సబ్ మ్యాట్రిక్స్, ఎనీ సబ్ మ్యాట్రిక్స్, ఎనీ సబ్ మ్యాట్రిక్స్ 0 అయితే దాని ర్యాంక్ 1. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను మీకు నేను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 -1 0 1 2 5 -1. ఇప్పుడు దీన్ని డెట్ వేయండి. డెట్ వేయండి, ఎంత వస్తుంది? 1 × 0 - 5 -2 × how much? 1 - 2 +3 × -5 - 0 is equal to -5 + 2 -15. ఎంత వచ్చిందా? నాట్ ఈక్వల్ టు 0 ఏగా, కాబట్టి దీని ర్యాంక్ ఎంత చెప్తారు? 3. ఒకవేళ 0 వచ్చింది అనుకుందాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 0, సబ్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి. సబ్ మ్యాట్రిక్స్ క్రియేట్ సబ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. సబ్ మ్యాట్రిసెస్ ఒక రోని ఒక కాలంని మీకు నచ్చింది తీసిపడేయచ్చు. తీసిపడేసి మ్యాట్రిక్స్ క్రియేట్ చేయండి. 0 1 5 -1. ఇంకా మిగతావి కూడా చెప్పండి. అట్లా 1 రోస్ 2 కాలమ్స్ మీకు నచ్చిన రో తీసేయచ్చు, నచ్చిన కాలం తీసేయచ్చు. అట్లా 1 3 మ్యాట్రిసెస్ క్రియేట్ చేయాలి. చూడండి, క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత వీటన్నిటి డెట్ కనుక్కోవాలండి. ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోవాలి. ప్రతి ఒక్క జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా ట్విస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే మీరు ర్యాంక్ చెప్పలేరు దీనికి. ఇప్పుడు జాగ్రత్తగా వింటేనే అర్థమైంది మీకు. అది సబ్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయటం వచ్చిందా? ఎట్లా చేస్తాం అనే విషయం అర్థమైందా? అన్ని 2x2 క్రియేట్ చేయాలి. 1 by 1 నేను ఇది ఒకటి తీసుకుంటే అది కూడా సబ్ మ్యాట్రిక్సే కాదంటల్లా. అదొకటే తీసుకోకూడదు, 2x2 తీసుకోండి. ఫస్ట్ 2x2 క్రియేట్ చేయండి. 2x2 క్రియేట్ చేయండి. ఇంకొకటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసేసారో చెప్పండి. 1 3 2 1 3 2 -1. ఓకే, 2 -1. వెరీ గుడ్. ఇట్లా సబ్ మ్యాట్రిసెస్ క్రియేట్ చాలా వస్తాయి. ఎన్ని వస్తాయి? త్వరగా చెప్పాలి. ఎన్ని వస్తాయో? 9 వస్తాయి. 9 వస్తాయి. ఓకే. ఇప్పుడు ప్రతి దానికి ఈ సబ్ మ్యాట్రిక్స్ ప్రతి దానికి డెట్ కనుక్కోవాలి. నువ్వు డెట్ కనుక్కుంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ కనుక్కున్నావు. ఫస్ట్ మ్యాట్రిక్స్ కనుక్కుంటే డెటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అమ్మయ్యా అనుకున్నావు. సెకండ్ మ్యాట్రిక్స్ డెట్ కనుక్కున్నావు. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అమ్మయ్యా అనుకున్నావు. అట్లా 8 మ్యాట్రిసెస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చినాయి. 8 మ్యాట్రిసెస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చేసినాయి. అమ్మయ్య, ఇంకా 9th కనుక్కుందా, లేకపోతే వదిలేద్దాంలే అనుకుంటున్నావు. సరే, ఏం చేసావు? సరే, ఇంత చేశాం కదా, ఎందుకు దీన్ని ఒక్కదాన్ని వదిలేయటం, దీన్ని కూడా కనుక్కుందామని చెప్పి దాన్ని కూడా కనుక్కున్నాం. కనుక్కుంటే అది సడన్ గా ఏమైందంటే 0 అయిపోయింది. ఆ డెట్ మ్యాట్రిక్స్ 0 వచ్చేసింది. అది 0 వచ్చేసరికి ఇంక నీకు భయం వేసింది. ఏంట్రా అన్ని నాట్ ఈక్వల్ టు 0 వచ్చినాయి, ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ ఒక్కటి 0 వచ్చేసింది, ఇప్పుడు ఎట్లా ర్యాంక్ చేయటం అంటే ర్యాంక్ ఈస్ 1 నాట్ 2. అంటే ఏంటి? సబ్ మ్యాట్రిక్స్ని బట్టి ఎట్లా చెప్తావు? సబ్ మ్యాట్రిసెస్ ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ యొక్క సబ్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ర్యాంక్ 2 అండి. ప్రతి మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 రావాలి. అప్పుడే దాని ర్యాంక్ 2. అన్ని సబ్ మ్యాట్రిక్స్ లు నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడే దాని ర్యాంక్ 2. అదర్వైజ్ అంటే అర్థమైంది కదా? ఒక్క మ్యాట్రిక్స్ ఒకే ఒక్క మ్యాట్రిక్స్ 0 వచ్చినా, డెట్ 0 వచ్చినా
దాని ర్యాంక్ 2 అవ్వదు. ఎందుకంటే 2/2 మ్యాట్రిక్స్ కదా మనం చేస్తుంది. దాని ర్యాంక్ 2 అవ్వదు. ఎంత అయిద్దండి? దానికన్నా నెక్స్ట్ నెంబర్ కింద నెంబర్ అయ్యిద్ది 1. సో ద ర్యాంక్ ఈజ్ 1 ఫర్ దిస్ మ్యాట్రిక్స్. ఇలా చెప్తారండి ర్యాంకు. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఆ బిట్స్ చేసేటప్పుడు ఇంకాస్త వాటికి సంబంధించిన ప్రాపర్టీలు ఉంటాయి, అవి చెబుతాను.